అందరికీ స్వాగతం. ఈ పాఠంలో శబ్దాలంకారముల్లో లాటానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. ముందుగా లాటానుప్రాస అలంకారం యొక్క సూత్రము. పద్య గద్యాలలో తాత్పర్య భేదంతో ఉండే పదాలు పునరుక్తి, అంటే పలుమార్లు, వచ్చుటను లాటానుప్రాస అలంకారము అంటారు. ఇక్కడ రెండు ఒకే పదాలు వచ్చినా సరే వీటికి తాత్పర్య భేదం అంటే అర్థభేదం ఉంటుంది. దీనిని మనం ఉదాహరణతో చూద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. కమలాక్షు నర్చించు కరములు కరములు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. హరినామమును ఆకర్ణించు వీణులు వీణులు. శేషసాయికి మృక్కు శిరము శిరము. శిరము శిరము. ఇక్కడ పద్య గద్యాలలో ఇక్కడ కరములు కరములు, అలాగే జిహ్వ జిహ్వ, వీణులు వీణులు, శిరము శిరము. ఇలా అర్థభేదంతో వస్తుంది. ఆవృత్తిని ఇవి పొందుతాయి. ఇక్కడ కమలాక్షు నర్చించు కరములు కరములు. కరములు అంటే చేతులు, ఇక్కడ కరములు అంటే చేతులు. కానీ ఇక్కడ కరములు అంటే చేతులే చేతులు, అంటే కమలాక్షు నర్చించే చేతులే చేతులు. చిన్న అర్థభేదం. అదేవిధంగా శ్రీనాథు వర్ణించు అంటే శ్రీనాథుని వర్ణించే జిహ్వ అంటే నాలుకయే నాలుక. అదేవిధంగా హరినామమును ఆకర్ణించు అంటే హరినామము వినే వీణులు వీణులు వీణులు, అంటే చెవులే చెవులు, అంటే విననివి చెవులు కాదు. అదేవిధంగా శేషసాయికి మృక్కు శిరము శిరము, అంటే శేషసాయికి మృక్కే శిరమే, అంటే తలయే తల, అంటే కానిది కాదు అని అర్థం. ఇక్కడ చిన్న అర్థభేదంతో లాటానుప్రాస అలంకారం ద్వారా మనము తేలిగ్గా ఈ పద్యాన్ని అర్థం చేసుకున్నాం. ఈ విధంగా మనం లాటానుప్రాస అలంకారం గురించి తెలుసుకోవచ్చు. దీనికి మరికొన్ని ఉదాహరణలు. కందర్ప దర్పభంగ. కందర్ప దర్ప భంగ. ఇది శివుడికి పేరు.
కందర్ప. ఇక్కడ దర్ప అనేది పునరుక్తి వచ్చింది. ఇక్కడ కందర్ప అంటే మన్మథుడు, దర్ప అంటే ఆయన యొక్క గర్వమును, భంగ అంటే పోగొట్టినవాడు. ఇలా మనం లాటానుప్రాస అలంకారం గురించి తెలుసుకోవచ్చు.